వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. క్రిస్మస్ అంటేనే లైట్స్, క్యారోల్స్, కేక్స్ కదా. సో క్రిస్మస్ అంటేనే ఎంజాయ్మెంట్, పిల్లల పండుగ. సో స్పెషల్గా పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా కేక్ కటింగ్ చేసుకున్నాము, ఎలా డెకరేట్ చేసాము, ఎలాగ పిండి వంటలు చేసుకున్నాము లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను వీటితో పాటు కొన్ని టిప్స్ చెప్తున్నాను పిల్లలతో ఎలా ఎంగేజింగ్గా చేయాలి అని. సో ఈ మధ్య కాలంలో పిల్లలు ఒక చోట కూర్చోవడం కష్టము, టీవీ అంటారు, ఫోన్ అంటారు. సో నేను ఈ టిప్స్తో పాటు ఇంకా కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూసినట్టయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. నాలాంటి చిన్ని యూట్యూబర్స్కి ఇది చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ కమెంట్ ఎంతో రీచ్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండి. అండ్ మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా టిప్స్ కానీ ఇంకా ఎలాగా చేయొచ్చు వ్లాగ్స్ అనేవి మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కమెంట్ రూపంలో చెప్పచ్చు. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. సో ఏది ఒక్కటి మిస్ అవ్వద్దు. మీకు ఎలా అనిపించింది డెకరేషన్? ఇదే మా పిల్లలు చేశారు. క్రిస్మస్ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. అలాగే నాకు జున్ను అనేది చాలా ఇష్టము. అండ్ ఆ రోజే జున్ను అనేది వచ్చింది, ద డే బిఫోర్ క్రిస్మస్ అండి. ఇంట్లో అయితే పిండి వంటలు స్టార్ట్ చేశారు. కర్జికాయలు, అత్రాసాలు అంటారు. అండ్ మీ ఏరియాలో మీరేమంటారో నాకైతే కమెంట్లో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. బియ్యం పిండి అలాగే బెల్లం పాకంతో ఇది చేస్తారండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇవన్నీ పెట్టుకోవద్దని మా అమ్మకి చెప్తానమాట. పిల్లలతో ఇవన్నీ చేసుకోవడం కష్టం, కాకపోతే తను హెల్ప్ తీసుకొని చేస్తూనే ఉంటారండి. ఎంత వద్దన్నా కూడా వినరు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ పిండి వంటలు ఆఫ్టర్నూన్కి అయిపోయాయి. మేమైతే లంచ్ చేసి ఇవి అంతా చూస్తున్నామండి. అలాగే జున్ను అనేది నాకు కరెక్ట్గా అప్పుడు ఎవరో తెచ్చిచ్చారు. సో లాస్ట్ డే ఆఫ్ జున్ను అంట. నాకైతే జున్ను చాలా ఇష్టము. మీలో ఎంతమంది జున్ను తిన్నారు అండ్ మీకు ఎలా ఇష్టం? నేను చిన్నగా ఉండేటప్పుడైతే జున్ను పాలు అవైలబుల్గా ఉండేది, ఇప్పుడైతే దొరకట్లేదు. నా ఫేవరెట్ డిష్ అనమాట. సో మా పిల్లలు కానీ మేము కానీ బాగా తింటాము. ఇలాగ అత్రాసాలు అయిపోయాయి. కర్జికాయలు, ఇది పప్పుల కర్జికాయలు చేసామండి, చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. నేనైతే ఇంటికి కూడా తీసుకొని వచ్చాను. స్వీట్స్లో అయితే పిల్లల్ని అలాగే వాళ్ళ అల్లుడిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తుందండి మా అమ్మ. ఈవినింగ్ అయితే క్రిస్మస్ డెకరేషన్ మా బాబు అయితే స్టార్ట్ చేశాడు. అది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, ఎంత పెడుతున్నా రాలేదు. సో నేనైతే వెళ్ళి హెల్ప్ చేస్తున్నాను. సో ఈసారి మ్యాక్సిమం మా అబ్బాయి ఈసారి ఫుల్గా తనకి డెకరేషన్ మొత్తం వదిలేశానండి. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే పిల్లల పండగ. సో వాళ్ళకి ఈ డెకరేషన్ చేయడము, ఈ ఫెస్టివ్లో పాల్గొనడం వాళ్ళంతా వాళ్ళే చేస్తారు. సో నేను ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటేనే చేస్తున్నాను, ఏది ఎక్కడ పెట్టాలో. లాస్ట్ టైం అయితే చూశాడు. ఈ డెవలపింగ్ స్టేజ్లో పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు, చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. సో వాళ్ళు చేసింది కరెక్ట్ అని అనుకుంటారు. సో ఏదైనా పెద్ద పొరపాటు చేస్తేనే మనం అది కరెక్ట్ చేయాలి అండి, లేకపోతే అలాగే వదిలేయాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే మటుకు వాళ్ళు ఏది ఎక్కడ పెట్టినా వస్తువు అక్కడే పెట్టాలండి. సో ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ గైడ్ అయితే చేయలేదు. తను పెట్టిన దానికి ఏదైనా అవసరం ఉంటే తన దగ్గరకు వచ్చినప్పుడు నేనైతే పెడుతూ ఉన్నాను. సో ఈవినింగ్ అంతా మేము ఇలాగ డెకరేట్ చేయడానికే సరిపోయింది. మా పాప ప్రస్తుతానికి అయితే నిద్రపోతుంది, ఇంతవరకు అయితే డిస్టర్బ్ చేయలేదు. చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ ఇయర్ ఎలా పెట్టామో తనకు గుర్తుంది. సో హీ ట్రైడ్. సో నేను అందుకే వచ్చి మళ్ళీ డెకరేట్ చేస్తున్నాను. కింద ఉన్న బెల్స్, స్టార్స్, ఏవైతే మిగతా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో అది మా బాబునే తను డెకరేట్ చేస్తున్నాడు. మా పాప లేసి డిస్టర్బ్ చేస్తోంది. తనకి పక్కన బొమ్మలు పెట్టినా కూడా కానీ షీ వాంటెడ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. తను ఒక్కొక్కటి అందిస్తోంది, మా బాబు పెడుతూ ఉన్నాడు. ఇంకా అయితే ఎటువంటి గొడవ జరగలేదు. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. సో చాలా మంది నన్ను అడిగేది, హౌ యు ఆర్ మేనేజింగ్ 2 kids? ఒక్క కిడ్ని మేము పట్టుకోలేకపోతున్నాం, చాలా అల్లరి చేస్తున్నారు అంటే. అది గో విత్ ద ఫ్లో అండి. నేను కూడా ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను 1 kidని అసలు చూసుకుంటానా లేదా అన్న డౌట్లో అలాగే చూసుకున్నాను. కాకపోతే ఇంకా సెకండ్ కిడ్ వచ్చేసరికి కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అండ్ దెన్ నాకైతే ఇద్దరు డిఫరెంట్ పీపుల్ అనమాట. 2 different పీపుల్ని ఏ ఒక్కరు చైల్డ్ ఒకేలాగా ఉండరు. ఇట్స్ యూనిక్ అనమాట.
పిల్లలు ప్రతీదీ మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నామా, ఫోన్ ఎక్కువ చూస్తున్నామా, టీవీ చూస్తున్నామా, లేకపోతే ఎక్కువ కోప్పడుతున్నామా, ఈ విషయాలన్నీ వాళ్ళు మొబైల్ చూడకూడదు అనంటే మనం ఫస్ట్ మొబైల్ తీసి పక్కన పెట్టాలి. టీవీ చూడకూడదు అంటే మనం టీవీ ఆన్ చేయకూడదు. నా యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా లేట్‌గా ఆన్ టైమ్ రాకపోవడానికి కారణం కూడా ఇదేనండి. సో, నేను మొబైల్ ఎక్కువ పట్టించుకోను. సో, ఇది డెకరేషన్ అయితే అయిపోయింది. లైట్స్ కోసం అయితే నేను కాస్త హెల్ప్ తీసుకున్నాను. ఇలా అయితే సింపుల్‌గా డెకరేట్ చేసుకున్నాము. ఎక్కువ అయితే కుదరలేదు. సో, మాకు ఇది చేయడానికి 2, 3 అవర్స్ పట్టింది. ఇది మా అబ్బాయి అనమాట. మా అబ్బాయి సెవెంత్ మంత్‌లో ఉండేటప్పుడు ఇది క్రిస్మస్ అండి. తన ఫస్ట్ క్రిస్మస్ అనమాట. అలాగే ఇది నాకు చాలా చాలా స్పెషల్ క్రిస్మస్. ఫస్ట్ బేబీతో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇది 6th మంత్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండి. సో, ప్రెగ్నెన్సీ ఇది ఎర్లీ మార్నింగ్ లైటింగ్స్‌తో ఎలా ఉంది డెకరేషన్ అనేది చూడండి. ఒక చిన్న గ్లిమ్స్ చూపించాను. తర్వాత నేను చర్చ్‌కి రెడీ అయిపోయాను. సో, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కాస్త రెడీ అవుతాను నేను. నాకు కొంచెం టైం దొరుకుతుంది. వాళ్ళు పిల్లల్ని చూసుకుంటుంటారు. ఇది ఈవినింగ్ పిక్స్ అండి. ఈవినింగ్ లైటింగ్ అంత సరిగ్గా లేదు. సో, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయాను హోల్ డే. అండ్ ఈవినింగ్ ఒక చిన్న క్రిస్మస్ కేక్ అండ్ న్యూ ఇయర్‌కి మేము ఆల్మోస్ట్ ఉంటామో డౌట్ అనమాట. సో, పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తాము. డాడీ ఉండి తప్పకుండా కేక్ అండ్ ఫోటోస్ ఉండేలాగా చూసుకుంటారు. ఎందుకంటే ఈ మెమరీస్ మనకి ఇయర్ లాంగ్ ఉంటాయండి. సో, నేను అడుగుతాను ఎందుకు ఇన్ని ఫోటోస్, ఒక్కొక్కసారి ఫోటోగ్రాఫర్‌ని తీసుకొని వచ్చి ఫోటోస్ తీస్తూ ఉంటారు. సో, వాట్ హీ సేస్, మీరు వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర ఈ ఫోటోసే కదమ్మా ఉండేది. ఈ ఫోటోస్ చూస్తూ మేము ఇయర్ మొత్తం గడిపేస్తాము. సో, నెక్స్ట్ ఈస్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సమ్మర్ హాలిడేస్ కానీ, సమ్మర్ హాలిడేస్‌లో కూడా ఎక్కువ బ్రేక్ తీసుకోము. బాబుని సమ్మర్ క్యాంప్‌లో చేర్పియడము. ఇప్పుడు పాపను కూడా స్కూల్లో జాయిన్ చేశాము. సో, స్కూల్ అయితే ఎటువంటి పరిస్థితిలో మేమైతే ఇద్దరు పిల్లలకి మిస్ అవ్వమనమాట. దానివల్ల మేము చాలా తక్కువ వస్తున్నాము. స్పెషల్‌గా బాబు స్కూల్ జాయిన్ అయ్యాక పిల్లల డెవలపింగ్ స్టేజ్‌లో మా తాతయ్య గానీ, గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంటుందండి. వాళ్ళ నుంచి ఇంకా కాస్త ప్యాంపరింగ్ ఉన్నా సరే కొన్ని విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. కోప్పడరు. నన్నైతే కోప్పడతారు. కాకపోతే గ్రాండ్ చిల్డ్రన్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా! సో, నేనైతే చూస్తాను పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అయితే ఇద్దరు పిల్లల్లో చూస్తాను. ఇంటికి స్పెషల్‌గా లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ టైంలో అయితే ఆల్మోస్ట్ పాప 1½ ఇయర్ నా దగ్గర ఉన్నా సరే చిన్న చిన్న వర్డ్స్ అయితే అడుగుతా ఉంది. లేకపోతే ఏదైనా చూపించి అడుగుతా ఉంది. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫుడ్ విషయంలో అలాగే లాంగ్వేజ్ విషయంలో సరే 1 వర్డ్‌కొచ్చేసింది. 1-2 వర్డ్స్ 2 వాక్యాలుగా తను విభజించి మాట్లాడగలుగుతూ ఉంది. ఇది ఈవినింగ్ అండి. సో, ఈవినింగ్ బయట లైట్స్‌లో నేను దిగిన వీడియో. సో, అలాగే ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు మన దగ్గర మారం చేస్తారు పేరెంట్స్ దగ్గర. సో, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చెప్పినట్టు వింటారనమాట. సో, ఇలాగా లైట్స్‌లో చాలా బాగా ఉంది కూడా ఇల్లు. సో, నాకెంతో ఇష్టం. కాకపోతే ఈ మధ్య చాలా చాలా తగ్గిచ్చాను. పిల్లలొచ్చిన తర్వాత పిల్లలే మొత్తం చూసుకుంటున్నారు. ఇంట్లో కూడా ఎక్కడ తీసిన వస్తువు అలా ఉండదనమాట. మా పాప మొత్తం చిందరవందర చేసేస్తుంది. దానికి తోడు మా బాబు కూడా తోడయ్యాడు. సో, 1 బేబీ ఉండేటప్పుడు మనం చెప్పినట్టే వింటారు. సెకండ్ బేబీ వచ్చిన తర్వాత వీళ్ళని చూసి వాళ్ళల్లరి, వాళ్ళని చూసి వీళ్ళల్లరి అనమాట. ఇదొకటి. సో, ఒకరికొకరు నేర్చుకుంటారు. ఒకరికొకరు తోడుంటారు. ఒకరికొకరు ప్రొటెక్టివ్‌గా ఉంటారనమాట. సెకండ్ బేబీని ప్లాన్ చేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం అండి. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండండి. సో, యూ హ్యావ్ టు అఫోర్డ్. సో, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్‌కి ఎంత పెట్టాల్సొస్తున్నామో చూస్తున్నాం. చాలామంది వెనకడుగేసి ఇద్దరు వర్క్ చేస్తున్నా సరే ఒక చైల్డ్‌కి అఫోర్డ్ చేయలేకపోతున్నాం ఎడ్యుకేషన్ పరంగా అనేసి చాలామంది వెనకడుగేస్తున్నారు. ఇంకొకటి ఈ మధ్య ఏడీహెచ్‌డీ, ఆటిజం స్పెక్ట్రమ్, లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డిలేస్ అనేవి సర్వసాధారణంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్. పాప అయితే డాన్స్ స్టార్ట్ చేసింది. ఆ మ్యాట్‌ని వదలట్లేదు. నైట్ మేమైతే ఎగ్జాస్ట్ అయిపోయి తిని నిద్రపోదామన్న టైంకి వీళ్ళిద్దరికీ ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందనమాట. నైట్ కాసేపు ఆ అమ్మాయి డాన్స్ చేయడమే కాకుండా వాళ్ళ అన్నని కూడా లాగుతోంది. సో, ఏ పాటకి డాన్స్ ఏస్తున్నారో ఐ థింక్ గోదావరి గట్టు మీద అనుకుంటాను. షీ ఈజ్ ఎంజాయింగ్. మ్యూజిక్ పెట్టాము. సో, షీ ఈజ్ డాన్సింగ్ అనమాట. తనతో పాటు వాళ్ళ అన్నయ్యని కూడా పిలుస్తుంది. ఇలాగా కొత్త కొత్త టాలెంట్ నాకు
ఇలాగొచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుందనమాట. సో, మా పేరెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో, దే డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇంత పెద్దగా అయిపోయారు అనేసి. వీడియో కాల్స్ కానీ, కాల్స్‌లో కానీ చాలా వాళ్ళు బిజీగా ఉంటారు. నేను బిజీగా ఉంటాను. మాకు టైం అనేది కోపప్ కాదనమాట. సో, ఎప్పుడో మేము వీకెండ్స్ గానీ, లేకపోతే ఎప్పుడైనా వాళ్ళు ఫ్రీగా ఉండేటప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ అలా వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను. సో, దే ఎంజాయ్ అనమాట. మా పాపకి కానీ, బాబుకి కానీ అమ్మమ్మ, తాత చాలా చాలా ఇష్టము. మా అమ్మాయికి మాత్రం తాత కావాలి అని అంటది. తాత అంటే ఇష్టం. కానీ అమ్మమ్మతో అన్ని పనులు చేపించుకుంటుంది. మా అమ్మాయి చూసారా వాళ్ళ తాతతో ఏదో స్టోరీ చెప్తుంది అన్నయ్య గురించి. ఏదో వచ్చి రాని మాటలతో షీ ఈజ్ సేయింగ్ సంథింగ్ అనమాట. ఇలా క్రిస్మస్ తర్వాత రోజు నెక్స్ట్ డే మార్నింగ్ తన స్టోరీస్‌తో ఇలా ఇలా ఆకట్టుకుంటుందనమాట. తను చాలా చాలా షార్ప్. ఎవరిని ఎలా మాటలతో ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో తనకి బాగా తెలుసు. సో, కోప్పడినా సరే తను చాలా బాగా కూల్ చేస్తుందనమాట. చూసారా ఎలా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతుందో? ఇంకా చాలా చాలా డ్రామాలైతే చేస్తుందనమాట. తనకి మ్యాట్ అయితే చాలా బాగా నచ్చిందండి. అస్సలు వదిలిపెట్టట్లేదు. తనైతే ఎవ్వరికీ ఇవ్వట్లేదు. కిడ్స్ హూ బోర్న్ విత్ ఏఎస్‌డి, ఏడీహెచ్‌డి అనే స్పెక్ట్రమ్ అనాలి అండి. దాన్ని డిజార్డర్ అనకూడదు. ఆటిజంని గానీ, ఏడీహెచ్‌డి గానీ ఎప్పుడైనా సరే డిజార్డర్ కాదు. అది ఒక స్పెక్ట్రమ్ అనమాట. జెనెటిక్ మ్యూటేషన్ జరగడం ద్వారా వచ్చే ఆటిజం స్పెక్ట్రమ్ కానీ, ఏడీహెచ్‌డి కానీ డిసైడ్ అవుతుంది అండి. దానికి వేరియస్ డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయి. ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అవుతే, ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, థెరపీ స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో, వాళ్ళు అనుకున్నది సాధించగలరు. హైలీ ఇంటెలిజెంట్ దాన్ ద కిడ్స్ వి సీ నార్మల్లీ ఇన్ స్కూల్స్ అనమాట. సో, వాళ్ళని సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ కిడ్స్ అని కూడా అనట్లేదు. బట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్ అండి. ఆల్రెడీ యూఎస్‌లో చాలామంది ఇప్పుడు నార్మల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. 'గుడ్ డాక్టర్' అనే వెబ్ సిరీస్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్‌లో కూడా ఉంది. జస్ట్ వాచ్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్. ఇలాంటి పాజిటివ్ సిరీస్ కానీ, పాజిటివ్ థింగ్స్ అరౌండ్ యూ ఉండేలాగా చూసుకోండి. ఐ నో మీరు కొంచెం లోగా ఉంటారు. బట్ మీరు ఎవరైతే మీ చుట్టూ పాజిటివ్‌గా మాట్లాడతారో, పాజిటివ్ వాతావరణం ఉంటారో, సో, మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటే మీ పిల్లలు అంత పాజిటివ్‌గా ఉంటారు. సో, ఇది నార్మల్ పీపుల్ అయినా సరే, ఆటిస్టిక్ అండ్ ఏడీహెచ్‌డి స్పెక్ట్రమ్‌లో ఉన్న కిడ్స్ ఉన్నా సరే ఇంకా పాజిటివ్‌గా, డబుల్ పాజిటివ్‌గా ఉండాలి. సో, బీ పాజిటివ్. సో, యువర్ కిడ్స్ ఆర్ వండర్‌ఫుల్. గోయింగ్ టు బీ అ గుడ్ ఫ్యూచర్ టు యువర్ కిడ్స్ అనమాట. పిల్లలందరూ ఒకటే అండి. పేరెంట్స్ హూ హ్యావ్ స్పెక్ట్రమ్ కిడ్స్ కూడా సెకండ్ చైల్డ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇఫ్ దే ఆర్ 90% ఓకే, ఎటువంటి బిహేవియర్ ఇష్యూస్ లేకుండా. సో, మీరు ఒకవైపు వీళ్ళని చూసుకుంటూ ఇంకొక సెకండ్ బేబీని చూసుకోవడం కష్టం అవుతుంది. సో, ఒక హెల్పర్ ఉండాలి. లేకపోతే ఇంట్లో ఎవరైనా సరే గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా మంచి హెల్ప్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ప్లాన్. ఎందుకంటే ఈ కిడ్స్‌కి తప్పకుండా సిబ్లింగ్స్ అవసరం కూడా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ అఫోర్డ్ చేయలేకపోతున్నాం అని అంటారు. దట్స్ అప్ టు యూ. కాకపోతే నా ఒపీనియన్ వచ్చి ఒక సిబ్లింగ్ ఉంటే దే కెన్ షేర్ ద బాండింగ్. ఫ్యూచర్లో పేరెంట్స్ సపోర్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు కదా. సో, దే యాక్చువల్లీ నీడ్ టు హ్యావ్ అ సిబ్లింగ్. నేనైతే మా ఇద్దరు పిల్లలకి మంచి డైటే ఇస్తున్నాను. మేము ఏదైతే తీసుకుంటామో అదే వాళ్ళకి ఇస్తున్నాను. ఎక్స్ట్రా ఏదైనా కావాలి అంటే నేనే కుక్ చేస్తాను. యాజ్ ఎ మామ్ నేను షుగర్ ఐటమ్స్, స్వీట్స్ చాలా తక్కువ తినాలి అనుకుంటాను. ఎందుకంటే ఈ టైంలో మిల్క్ టీత్ చాలా త్వరగా పాడైపోతాయి. దానివల్ల పర్మనెంట్ టీత్‌కి కూడా అది ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ప్లీజ్ డూ రెడ్యూస్ ద షుగర్స్ అనమాట. అలాగే సప్లిమెంట్స్ ఏవేవి ఇవ్వాలి అంటే మల్టీ విటమిన్ ఇవ్వాలి అండి. అలాగే విటమిన్ D3 కూడా పిల్లలకి చాలా అవసరం ఉంటుంది. అలాగే మన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వాల్నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్ ఇలాంటివి పౌడర్ లాగా కూడా ఇవ్వచ్చు. మా అబ్బాయి తినడు ఎక్కువ. సో, తిననేటివి నేను పౌడర్ చేసేసి దాంట్లో డేట్స్ సిరప్ కానీ డేట్స్‌ని యాడ్ చేస్తాను. మా పాప ఏదైనా తింటుంది. సో, లడ్డూస్ లాగా చేసి మా అమ్మ పంపిస్తుందనమాట పాపకి స్పెషల్‌గా. సో, అది అమ్మది రెసిపీ అనమాట. సో, ఐ షేర్ ద రెసిపీ సూన్. ఎంగేజింగ్‌గా బొమ్మలు, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు, అందుకే నా ప్యాకింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఊరికెళ్ళినప్పుడు. సో, ఇలాగా నైట్ అంతా ఆడుతున్నారు. నెక్స్ట్ డే కూడా ఇలాగే ఆటలు పెట్టారనమాట. కరెక్ట్ మేము నిద్రపోయే టైంకి. సో, అలాగే చూస్తూ ఉన్నాము.
హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని టిప్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఎలా ఉందో ఈ వీడియో, ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ డూ వాచ్, డూ షేర్. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ డ్రాప్ ఏ కమెంట్. ఎలా ఉందో వీడియో నాకు ఖచ్చితంగా తెలపండి. డూ సబ్స్క్రైబ్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.